సమ్మయ్య అన్న. ఏం చేస్తావు? ఆటోనేనా? ఆటోనన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు? ఓ దాదాపు 15 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతుంది. 15, 16 ఏళ్ళు. ఇదే బండి నడుపుకుంటున్నా. కొత్త అంతే. ప్రభుత్వం వచ్చింది, ఎట్లుంది మరి మీ ఆటో? వేస్తన్నా మొత్తం ఫ్రీ బస్సులు పెట్టిండు. ఆ, మాకు రోడ్డు మీద వేస్ట్ అయిపోతుంది దండ. ఆ, లేదన్నా మళ్ళీ బండ్లు సిటీకి రావద్దంటాడు. ఆ, మళ్ళీ డీజిల్ బండ్లు సిటీ ఎంటర్ కావద్దు, బయటనే రింగ్ రోడ్ అవతల తిరగాలంటే మేము ఎట్లా బతకాలన్నా మరి అప్పుడు బయట తిరుగుకుంటూ. అదే అంటున్నావు, డీజిల్ బండ్లు ఇక హైదరాబాద్ లో నడపని. వద్దంటాడు, బండ్లు ఎంటర్ కావద్దు, లోపల రావద్దంటాడు. అదన్నా ఎట్లయితే పరిస్థితి ఏంది మరి? ఏం లేదు, మాకు ఏం ఇష్టం లేదు, ఏం చేసుడు లేదు. ఆయన ఆటో డ్రైవర్లకు వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ నడిచిన బండ్లేనే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఈ బండ్లు రావద్దు, డీజిల్ బండ్లు ఎంటర్ కావద్దు అంటే ఏమన్నారు? మేము ఎట్లా బతకాలి చెప్పండి? గుద్దవలసినోడో తెచ్చుకుంటాడు. మా మా పరిస్థితి ఏంది? ఈ బండ్లు మేము కొనుక్కున్న బండ్లు ఇవి, మళ్ళీ వీటి పరిస్థితి ఏంది? ఈ డీజిల్ బండ్లు ఎంటర్ కావద్దంటే మేము ఎట్లా? మేము ఇల్లు కిరాయి కట్టుకోవాలి, 7,000 రూపాయలు ఇల్లు కిరాయి, పిల్లలు చదివించుకోవాలి. ఇంత కథ ఉన్నదన్న. ఫ్రీ బస్సులు పెట్టే వచ్చి ఆగా ఉన్నాయి ఆటో డ్రైవర్లది. వేస్తా మళ్ళీ డీజిల్ బండ్లు తీసేస్తా అంటాను. అది అన్న ఏమనిపిస్తుంది? ఏమన్నా వేస్తే ఆటో డ్రైవర్ల బతుకు వేస్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఏదో కాంగ్రెస్ వస్తే మంచిది అనుకున్నాం. కాంగ్రెస్ వచ్చి మళ్ళీ ఆటోలు డీజిల్ బండ్లు ఎంటర్ కావద్దు, సీట్ పాసింగ్ లేదు, వీడియో బండ్లు రావద్దు, అవతల మన రింగ్ రోడ్ అవతల తిరగాలంటే మేము ఎట్లా బతకాలో చెప్పన్నా? ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తున్నాడు. అవి తీసుకొచ్చుకుంటే మాకు లేవు కదా, డబ్బులు లేవు కదా మేము కొనుక్కొచ్చుకోవడానికి. ఏమనుకుంటారు మీ ఆటో వాళ్ళు? ఆటో వాళ్ళు అందరికీ అదే మా పరిస్థితి ఆగా ఉన్నది అని చెప్పి అంటున్నా. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఇబ్బంది ఉన్నదన్న. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బాబు, వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ అప్పటి నుంచి ఉన్న బాండ్లే కదా ఇవి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి డీజిల్ బాండ్లు వద్దు, సీట్ పాసింగ్ లేవు, అవి డీజిల్ బండ్లు ఉండద్దు, రావద్దు అంటే ఏమన్నట్టు? మేము ఎట్లా ఉండాలి? ఏమో దేనికి? డీజిల్ బండ్లే కదా అప్పటి నుంచి ఉన్న బస్సులు కూడా డీజిల్ బండ్లతో నడుతున్నాయి కదా. మరి డీజిల్ బండ్లు ఎందుకు వద్దు అని మాకు నెలకు 15,000 ఇస్తా అన్నాడు. అవి కూడా ఏం లేవు. ఇది ఆసర లేదు, ఏం లేదన్న. వేసి అదే ఒక 5-6 నెలలు బాగా పాడాం. బస్సు ఫ్రీ బస్సులు పెట్టాం కాచి ఇక నిమ్మలంగా ఏదో 500-600 చేసుకుంటాను, ఇంటికి ఉంటాను, పొట్ట కలుపుతాను అన్న. అంతే. బాగుండే అప్పుడు. ఇప్పుడైతే వేస్తే 500-600 చేసుకోవడం గొప్ప అయితే లేదు పరిస్థితి. వేస్తే ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిడు రేవంత్ రెడ్డి కానీ వేస్తూ మేము అందరం కలిసి పాపం రేవంత్ రెడ్డి మంచి వస్తే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది మాకు అనుకున్నాం. కాంగ్రెస్ వచ్చింది మమ్మల్ని అది ముంచేసేసింది. ముంచేసింది అంతే అన్న. ఏం చెప్తాం? ముఖ్యమంత్రి ఆయనకు తెలిసి ఉండాలి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది, బతికింది అది అనేది ఆయనకు ఉండాలి. కానీ సిటీ రావద్దు, ఇంటర్ కావద్దు అది అంటే ఏమన్నట్టు బయటకు పోవాలి అంటుండే. మరి ఏం చెప్తావు దానికి? ఏం చేస్తాం ఆయన చేసే పని చెప్తాను. మేమైతే చూసి అనుకుంటాం వాళ్ళను.